కొన్ని వారాల క్రితం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రచ్చరచ్చ చేసిన లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి తెలంగాణలో హల్చల్ చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో కుమరవెల్లి ఆలయానికి వెళ్లిన అఘోరిని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆమె ఆశీర్వాదం పొందేందుకు గుంపులు గుంపులుగా ఆమె వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే అఘోరి ఆలయ ప్రవేశం చేసే క్రమంలో సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఒంటిపై బట్టలు వేసుకొని ఆలయంలోకి రావాలని, జనాలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. అయినప్పటికీ ఆమె ససేమీరా అంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆలయ అధికారులు కలగజేసుకుని బలవంతంగా బట్టలు తొలగించారు. ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన అఘోరి కోపంతో ఊగిపోయింది. తనతో ఫోటోలు దిగాలనుకున్న వారిని భయాందోళనకు గురి చేసింది. అయినా వినకుండా తన దగ్గరకు వచ్చిన జనంపై కత్తితో దాడి చేసింది. కారులో తన వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో ఇద్దరు ముగ్గురిని గాయపరిచింది. ఓ వ్యక్తిని వెన్నులో పొడవగా చర్మంపై అతనికి 3 ఇంచుల రంధ్రం పడింది. అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న క్రమంలో అఘోరిని కొంతమంది ఆకతాయిలు వెంటపడి వేధించారు. దీంతో కారు ఆపి వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. పోలీసులు కలగజేసుకొని నచ్చజెప్పారు. గత నవంబర్లోనూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి నగ్నంగా ప్రవేశించడానికి అనుమతించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై కారుపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడతానంటూ బెదిరించింది. వరంగల్ నగర శివారు బెస్తం చెరువు శ్మశాన వాటికలో పూజలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. స్థానికులంతా ఫిర్యాదు చేయడంతో మామునూరు పోలీస్ స్టేషన్లో లేడీ అఘోరిపై సెక్షన్ 325 కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన ఘటనలో మరి అఘోరిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా అఘోరి తీరుపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆమె కత్తితో భక్తులపై దాడి చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.